అమర్ మనోహరి చెప్పిన మాటలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అలా గుర్తు చేసుకుంటూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. వాగి ఒక కేర్ టేకర్ మనమిద్దరము ప్రేమించుకున్నాము, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాము అని మనోహరి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఏంటి ఎక్కడో తేడా కొడుతుందే అని ఒక ఫైల్‌ని బయటికి తీసి ఆ ఫైల్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఫైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత నాకు ఎవరి క్లోజో తెలుసుకోవాలంటే నేను కూడా వాళ్ళలాగే నటించి నిజం బయటికి రప్పించాలి అని అనుకుంటూ వెంటనే ఆ ఫైల్‌ని పక్కన పెట్టేసి మెట్లు దిగి కిందకి వచ్చి మనోహరి అని కేకలు పెడుతూ ఉంటాడు. దాంతో వాగి చాలా షాకింగ్‌గా అదేంటి ఈయన మనోహర్‌ని పిలుస్తున్నాడేంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే, అవును మిస్సమ్మ ఏంటి సార్ మనోహర్‌ని పిలుస్తున్నాడు అని రాథోడ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి సార్ అంటూ మనోహరి కంటే ముందుగా అమర్ దగ్గరికి బాగి వచ్చి అడుగుతూ ఉంటుంది. అయినా కూడా అమర్ మనోహరి, మనోహరి అని కేకలు పెడుతూ ఉంటాడు. అమర్ పిలిచింది నన్ను అంటూ మనోహరి అక్కడికొస్తుంది. ఎస్ మనోహరి నాకు నీతోనే పని ఉంది అని అమర్ చెప్పగానే బాగి చాలా కంగారు పడిపోతూ నోరు తెరిచి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అలా బయటికి వెళ్లి సరదాగా తిరిగొద్దామా అని అమర్ చెప్పగానే మనోహరి సిగ్గుపడిపోతూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే అమర్ అని చెప్తూ ఉంటే అమర్ కార్‌లో కూర్చొని ఉంటాడు. ఇంకా మనోహరి పరుగులు పెడుతూ కార్ దగ్గరికి వచ్చి కార్ ఎక్కి కూర్చుంటుంది. ఇదంతా మనోహర్‌ని చాలా కామెడీగా చూపిస్తూ ఉంటారు. అమర్, మనోహరి ఇద్దరు ఒక పార్క్ దగ్గరికి వెళ్లి ఒక బెంచ్‌లో కూర్చొని ఉంటే భాగ్య రాథోడ్ వాళ్ళని ఫాలో అవుతూ వచ్చి చెట్టు చాటున దాక్కొని గమనిస్తూ ఉంటారు. అమర్ 2 కొబ్బరి బొండాలు తీసుకొని "తీసుకో మనోహరి" అని మనోహరి చేతిలో పెట్టడంతో మనోహరి మరింతగా సంతోషపడిపోతూ తాగుతూ ఉంటుంది. భాగ్య ఏమో చాలా కోపంగా చూస్తూ "ఏం జరుగుతోందిక్కడ? ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు?" అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మన పరిచయం ఎప్పుడు జరిగింది మనోహరి? ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా? నేను ప్రపోజ్ చేశానా? చెప్పు మనోహరి అని అమర్ క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. నువ్వే ప్రపోజ్ చేశావు అని మనోహరి చెప్తుంది. నేను ప్రపోజ్ చేసేంతగా నువ్వేం చేసావు మరి? అని అమర్ అడగడంతో మనోహరి చాలా షాకింగ్‌గా గుటకలు మింగుతూ ఉంటుంది. దాంతో మనోహరి అది అది అని నసుగుతూ ఉంటుంది. మనోహరికి అంతా చెమటలు పడుతూ కొంగుతో తుడుచుకుంటూ ఉంటుంది. ఏంటి మనోహరి ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నువ్వు నాకేమైనా అబద్ధం చెప్పావా? ఏం జరిగిందసలు? అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. ఇంకా ఇదంతా వింటున్న భాగ్య రాథోడ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు. నీకిలా జరగాల్సిందేనే అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు.